మాది బద్దేలండి. బద్దేలు మనుబోలు మండలం అండి. మావి 10 ఇళ్ళు ఉంటాయండి. వాళ్ళవి అవతల వాళ్ళవి 40 ఇల్లులు దాకా ఉన్నాయి. ఆ కొలాయి నీళ్ళ కొలాయి కాడ అది గవర్నమెంట్ కొలాయి అండి. గవర్నమెంట్ కొలాయి అయితే మేము అక్కడ గుడ్లు ఉతుకుతూ ఉంటాం. నీళ్ళు పట్టుకొని గుడ్లు ఉతుకుతూ ఉంటాము. అక్కడ గుడ్లు ఉతకకూడదు, నీళ్ళు పట్టుకోకూడదు అన్నారు. మేము ఎందుకు నీళ్ళు పట్టుకోకూడదు, ఎందుకు గుడ్లు ఉతకూడదు అంటే మీరు అసలు ఇక్కడ గుడ్లే ఉతకకూడదు, మీరు అసలు ఇక్కడ నీళ్ళు పట్టుకోకూడదని ఆ కొలాయి ఇంచేసారండి. కొలాయి ఇంచేసే లోపల ఆమెను గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కొలాయి బిగించేదానికి ఇవాళ పొద్దున్న 9 గంటలకు వచ్చి కొలాయి బిగిస్తూ ఉన్నారండి. కొలాయి బిగిస్తూ ఉండే లోపల కొలాయి వేసేదానికి వచ్చారు. వాళ్ళనిగా ఉండి వాళ్ళు బెదిరించారన్నమాట. అవతల వాళ్ళు బెదిరించారు, మీరు కొలాయి వేసేదానికి లేదు, ఈ కొలాయి బిగిస్తే వాళ్ళు గుడ్లు ఉతుకుతున్నారు, చెందుతున్నారు అని మాట్లాడారు. మేము ఉండి అన్నాము, మమ్మల్ని ఎందుకు నువ్వు గుడ్లు ఉతకొద్దు అంటున్నావు ఏందంటే అసలు మీరు ఈ ఊర్లో ఉండేదానికే లేదు, మీరెవరు ఈ ఊర్లో ఉండేదానికి ఏంది అని 40 ఇల్లోళ్ళు ఆమెను నా మీద ధనిజయ్య అనే ఒక అతను శివుడు ధనిజయ్య వచ్చి నన్ను పట్టేసుకున్నారు సార్. పట్టేసుకునే లోపల ఆమెన ఈ చెవుగూపు మీద కొట్టే లోపల చెవుగూపు నెత్తు కాడిపోతుంది. ఈ దెబ్బ అయిన కాడి నుంచి నాకు అసలు ఏమి వినిపించట్లేదు సార్. నాకు సరిగా వినిపించట్లేదు. నాకు వినిపిపోయే లోపల నన్ను కొడుతున్నారని మా ఆయన అడ్డం వచ్చాడు. మా ఆయన అడ్డం వచ్చే లోపల మా ఆయన నెత్తి మీద కొట్టేశారు. తర్వాత మా మామ అడ్డం వచ్చాడు. మా మామ వచ్చే లోపల మా మామనుగా రక్తగాయాలు చేసేసారు. ఒకటే కర్రలు రాడ్లు అయ్యే తీసుకొని వచ్చేస్తున్నారు సార్. ఒక ఆడోళ్ళు అనట్లేదు, ఒక మగోళ్ళు అనుకోవట్లేదు. కనీసం ఆడోళ్ళు అనిగా గమనిస్తలే మమ్మల్ని. అయితే ఆడోళ్ళు అనిగా గుర్తించకుండా ఆమెను వచ్చి పైన వచ్చి మగోళ్ళే సార్ వచ్చి ఇళ్ళ మీదకి వచ్చి ఏమన్నంటే మీ 10 ఇల్లు ఇక్కడ ఉండేదానికి లేదు, 10 ఇల్లు ఇక్కడ ఉండేదానికి లేదు, అసలు మీరు ఇక్కడ ఉండేదానికి లేదు అని అదే మాట సార్. బిడ్డలగా అనుకోవట్లేదు సార్. బిడ్డలంటే నానా మాట్లాడుతున్నారు, మమ్మల్ని నానా మాట్లాడుతున్నారు. ఎంతసేపు మేము అసలు గమ్ముగానే ఉండిపోతున్నాం సార్. అయినా మా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్నే కొడుతున్నారు. పోయినసారిగా ఇట్టే రక్తగాయాలు అయ్యే లోపల మళ్ళీ స్టేషన్ కాడికి పోయాం. పోలీస్ స్టేషన్ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చాం. మేము పోలీస్ స్టేషన్ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చాం. సార్ చూడండి సార్ మా మీదకి వచ్చి ఇట్లా కొడుతున్నారని పోయి కంప్లైంట్ ఇచ్చే లోపల పోలీసు వాళ్ళుగా వాళ్ళని హ్యాండ్ ఓవర్లో ఒకరు భయం పెట్టారు. భయం పెట్టినా కానీ పోలీసు వాళ్ళకి జంకల వాళ్ళు ఇప్పటికీ పోలీసు వాళ్ళు అన్నా వాళ్ళకి భయమే లేదు. అసలు జంకట్ల ఏమన్నంటే మీరు అసలు ఉండేదానికి లేదు, మీరు 10 ఇల్లు ఇక్కడ ఉండకూడదు అని మమ్మల్ని పనులకి పానీయకుండా దూరభారం చేసేది సార్. అవతల వాళ్ళు సార్ ధనిజయ్య అనే అతను వాళ్ళందరికీ ఈత్తుగా నడుపుతాడు సార్. ఒక గ్యాంగ్ అయిపోయారు. ఒక 40 ఇల్లు గ్యాంగ్ అయిపోయారు. ఒకటే మాట మీద ఉంటారంట వాళ్ళు 40 ఇల్లు. అదేమనంటే మా కట్టు మిమ్మల్ని ఎలేసాం అంటా ఉంటారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.